ఎస్సీఆర్ పైన అధికార కాంగ్రెస్ ది ఓ వాదనైతే బీజేపీ రియాక్షన్ మరోలా ఉంది. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఎస్సీఆర్ మీటింగ్స్ తో క్యాడర్ లో జోష్ నింపుతోంది. ఇప్పటికే 80 నియోజకవర్గాల్లో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఎస్సీఆర్ సమావేశాలు పెట్టారు. సెగ్మెంట్ల వారీగా ప్రత్యేక మీటింగులు పెడుతూ రేవంత్ సర్కార్పై బాణాలు వదులుతూ వస్తున్నారు. ఎస్సీఆర్ ను బీఆర్ఎస్ పట్ల ఓట్ల సవరణ ప్రక్రియగా మాత్రమే చూడట్లేదా? ఎస్సీఆర్ మీటింగ్లను పార్టీ క్యాడర్ను రియాక్టివ్ చేసే ఎజెండాగా మార్చుకుంటోందా? ఇంతకు గులాబీ పార్టీ ఎస్సీఆర్ను ఎందుకంత సీరియస్గా తీసుకుంది? సర్ మీటింగులతో కారు క్యాడర్లో జోష్ పెరిగిందా? 88 నియోజకవర్గాల్లో సర్పై అవగాహన సమావేశాలు. సర్ సమావేశాలతో బీఆర్ఎస్ క్యాడర్ రియాక్టివేట్. బూత్ స్థాయి నెట్వర్క్ సభ్యత్వ నమోదుపై ఫోకస్. వన్ షాట్ మెనీ బర్డ్స్ అన్నట్లుగా బీఆర్ఎస్ సర్ మీటింగ్స్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పెడుతున్న సమావేశాలు మిగతా పార్టీలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రెస్ మీట్లు, ధర్నాలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ఒకే అంశంపై ఒక్కో సెగ్మెంట్లో సమావేశం పెట్టి ఒకే సందేశంతో ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేసింది కారు పార్టీ. సర్పై బీఆర్ఎస్ దాదాపు 88 నియోజకవర్గాల్లో అవేర్నెస్ మీటింగులు ఏర్పాటు చేసింది. అయితే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు సర్ సమావేశాలకు అటెండ్ అయ్యారు. ప్రతి మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సర్ ప్రక్రియపై క్యాడర్ను అలర్ట్ చేయడం, బూత్ స్థాయి లీడర్లను మోటివేట్ చేయడం, సోషల్ మీడియాకు కావలసినంత స్టఫ్ ఇవ్వడంతో పాటు సర్కారుపై విమర్శల దాడి చేసేందుకు కూడా సర్ మీటింగులను డయాస్గా వాడుకుంటోంది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం. అందుకే గులాబీ పార్టీ సర్ సమావేశాల వెనుక ఓట్ల రాజకీయమే కాదు, మరో పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న టాక్ వినిపిస్తోంది. సర్పై అవగాహన కల్పిస్తూనే పార్టీ క్యాడర్ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి లోకల్ లీడర్లకు రాష్ట్ర నాయకత్వాన్ని దగ్గర చేసేలా సర్ మీటింగులు బాగా కలిసి వచ్చాయని అంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నేతకు ప్రత్యేక బాధ్యతలు ఇవ్వడం, ముఖ్య నేతలు నేరుగా సర్ మీటింగులో పార్టిసిపేట్ చేయడంతో క్యాడర్కు స్పష్టమైన సందేశం వెళ్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు సర్ ప్రక్రియ స్టార్ట్ కాగానే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రాసెస్ ను కూడా స్పీడప్ చేసింది. ఈసారి డిజిటల్ పద్ధతిలోనే మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండడంతో ఆ విషయాన్ని క్యాడర్కు అర్థమయ్యేలా చెప్పేందుకు కూడా సర్ మీటింగులను వాడుకుంది బీఆర్ఎస్. దీంతో వన్ షాట్ మెనీ బర్డ్స్ అన్నట్లుగా సర్ మీటింగులు బీఆర్ఎస్ కు కలిసి వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమావేశాలకు హాజరయ్యే నేతలు, కార్యకర్తలకు సభ్యత్వ లక్ష్యం, బూత్ స్థాయి బాధ్యతలు, స్థానిక కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు సర్ మీటింగులను ఉపయోగించుకుంది బీఆర్ఎస్. ఒకవైపు సర్పై పార్టీ క్యాడర్ను అలర్ట్ చేయడం, బూత్ స్థాయి ఏజెంట్లకు బాధ్యతలు అప్పగించడం, క్యాడర్లో మనోధైర్యం నింపి మనమే అధికారంలోకి వస్తున్నామని సంకేతం పంపడం. ఇలా ఒక నియోజకవర్గంలో ఒక్క మీటింగ్ ఎన్నో ఎజెండాలు అన్నట్లుగా బీఆర్ఎస్ సర్ సమావేశాలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. దీంతో పాటు వరుస మీటింగులతో రెగ్యులర్ గా పార్టీ వాయిస్ ప్రజల్లో చర్చకు పెట్టేలా పావులు కదిపింది గులాబీ అధిష్టానం. కాంగ్రెస్, బీజేపీ కూడా సర్పై స్పందిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ లాగా నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయిలో అవగాహన సమావేశాలు పెట్టడం లేదు. అందుకే సర్ను బీఆర్ఎస్ కేవలం ఓట్ల సవరణ అంశంగా మాత్రమే చూడకుండా పార్టీ సంస్థాగత బలోపేతం, క్యాడర్ చైతన్యం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణ అన్నింటికీ ఒకే వేదికగా వాడుకుందన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో కొన్ని అంశాలు ఇలా చర్చకు వచ్చి అలా వెళ్లిపోతాయి. మరికొన్ని అంశాలు మాత్రం పార్టీ సంస్థాగత కార్యాచరణకు కేంద్ర బిందువుగా మారుతాయి. ప్రస్తుతం సర్ విషయంలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరు చూస్తే అది ఒక అవేర్నెస్ ప్రోగ్రాంగా కాకుండా కారు హుషారును పెంచే శిక్షణ తరగతిలాగా మారిపోయిందన్న చర్చ సాగుతోంది. సర్ మీటింగులతో గులాబీ పార్టీ రచించిన వ్యూహం ఎంత మైలేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి మరి.